జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల ప్రియమైన 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు సిద్ధి రవిసార్ గారికి ఈరోజు విశ్వంలో అంతరిక్షంలో ఎన్నో పరిశోధనలు జరిగినాయి. అందులో అమెరికా అగ్రగామిగా ఉంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు చంద్రునిపై అడిగిన తొలి మానవుడు. అంటే అమెరికా నాసా ద్వారా అపోలో 2 అనే ఉపగ్రహ నౌక ద్వారా చంద్రమండలానికి వెళ్ళి చంద్రునిపై కాలిని అక్కడ నడిచాడు. ఎప్పుడంటే 1969 జూలై 20న చంద్రునిపై అడిగిన తొలి మానవుడే ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మీకు భౌతిక శాస్త్రంలో వస్తుంది స్పేస్ గురించి, అంతరిక్షం గురించి. కనుక విద్యార్థులకు ఆయన యాత్ర మీలోన స్ఫూర్తి నింపడానికి ఒక ధైర్యము, సాహసము, క్రమశిక్షణ అదన్నీ మీకు ఆయన అంతరిక్ష నౌకాయాత్ర ప్రతిబింబింపజేస్తుంది, మీలోన స్ఫూర్తిని కలుగజేస్తుంది. మనం కూడా భారతదేశం చంద్రయాన్ 1, 2 ద్వారా ల్యాండ్ ఓవర్ అనే నౌక ద్వారా చంద్రుడు ఉపరితలంపై 14 రోజులు ఆ ఉపగ్రహ నౌక దిగి ఫోటోలు తీసింది. అందులో నీళ్లున్నాయా, పరిశోధనలు చంద్రుడిపై ఏమేమి ఉన్నాయి, రాళ్ళు, వాటిపైన మనం కూడా చంద్రయాన్ 2 ద్వారా 95% సక్సెస్ అయ్యాం. కనుక ఆయన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చరిత్రలోకి వెళితే ఆయన ఆగస్టు 5, 1930 అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జన్మించాడు. ఆగస్టు 25, 2012లో ఆయన మరణించడం జరిగింది. ఆయన భౌతిక శాస్త్రం చదివాడు, తర్వాత ఏరోనాటికల్ స్పేస్ ఇంజనీరింగ్ చదివాడు. ఎక్కడ? అమెరికా కాలిఫోర్నియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం. స్పేస్ ఇంజనీరింగ్ అంటే అంతరిక్ష పరిశోధనల పైన పరిశోధన చేసేవాడు, వ్యోమగామి, ఒక చోదకుడు, ఒక పైలట్. ఆయన ఇన్ని రకాలుగా ఆయన ప్రావీణ్యం ఉంది. కనుకనే అపోలో 2 అనే నాసా ఉపగ్రహ నౌక ద్వారా అంతరిక్షానికి వెళ్ళి చంద్రునిపై కాలిన తొలి మానవుడిగా మనకు చరిత్రలో మీరు చాలా భవిష్యత్తులో కూడా ప్రశ్న వస్తుంది. భౌతిక శాస్త్రమే కాదు, జీకేలో కూడా అడుగుతాడు. చంద్రుడిపై అడిగిన తొలి మానవుడు ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని మనం నిర్వివాదంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఏ దేశస్తుడు అంటే అమెరికా దేశస్తుడు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికి కూడా చాలా దేశాలు చంద్రునిపై పరిశోధనలు చేస్తున్నాయి. మనం కూడా చంద్రయాన్ 1, 2 ద్వారా ఇస్రో ద్వారా మనం కూడా పరిశోధన జరిపి చంద్రయాన్ 2లో చంద్రునికి దగ్గరగా వెళ్ళి ఆ ఉపగ్రహం ల్యాండర్ అనే ఉపగ్రహ నౌక ద్వారా మనం కూడా 14 రోజులు చంద్రుని ఉపరితల కక్షపై ఫోటోలు, చిత్రాలు దింపి పరిశోధన చేయడం జరిగింది. కనుక ఒకప్పుడు మనం గ్రహాలు దేవతలు అనుకునే వాళ్ళం. సరే, అది ఒక పక్క అంశం. కానీ గ్రహాలను కూడా ఛేదించి పరిశోధనలు జరుగుతున్నాయంటే మానవ విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా మీరు కూడా భవిష్యత్తులో మంచి సైంటిస్టులు, స్పేస్ ఇంజనీరింగ్ అంటే అంతరిక్ష సైంటిస్టులు కావాలని ఆశిస్తూ, కనుక చంద్రుడిపై ఇంకా పరిశోధన జరగాలి అని తెలియజేస్తూ మీరు కూడా భౌతిక శాస్త్రం మంచిగా చదువుకోండి. ఆ భౌతిక శాస్త్రం ఆయన కూడా చిన్నప్పటి నుంచి భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం అంటే అత్యంత ఆసక్తి. చిన్నప్పుడే విమానాలపై పరిశోధన. మనకి ఏవైతే అబ్దుల్ కలాం ఉన్నాడు కదా, సేమ్ అట్లాగే ఆయనలాగా ఈయన కూడా, అంటే అబ్దుల్ కలాం గారు కూడా ఈయన స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇట్లా కనుక అటువంటి ఒకరికొకరు స్ఫూర్తిగా పరిశోధనలు కొనసాగాలి. కనుక మీరు కూడా ఆ మంచి సైన్స్ పట్ల ఒక అవగాహన కలిగి ఉండి భవిష్యత్తులో మంచి ఇంజనీర్లుగా ఎదగాలని ఆశిస్తూ ముగిస్తుంది.